చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాడు. ఏంటంటండి? భయభక్తులే. ఎవరైతే భయభక్తిగా ఉంటారో అదే జ్ఞానం అట. భయము భక్తి లేని వాళ్ళకి ఏముండదు? జ్ఞానం ఉండదు. రెండవది చెప్పాడు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చింది. ఏం విడిచిపెట్టాలంట? దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దుష్టత్వం అంటే చాలామంది అనుకుంటారు బూతులు మాట్లాడటం, తిట్టడం, కొట్టడం, దొంగతనం, మోసం, అన్యాయం, ఇలాంటివన్నీ దేవునికి అయిష్టమైనవి కదా. అవన్నీ దుష్టత్వం. వ్యభిచారం, ఏమండి, ఇలాంటివన్నీ మానవులు అనుకుంటారు. కానీ అది కాదు. ఇక్కడ దుష్టత్వం అంటే ఒకటే, ప్రభువుని ప్రేమించకపోవటమే దుష్టత్వం. ప్రజలకు ఎందుకు కష్టాలు వస్తాయనంటే దేవుడికి మొరపెట్టకపోవటం. దేవుడికి మొరపెట్టాలంటే దేవుని మీద వాళ్ళకి ఏముండాలి? భయభక్తి ఉండాలి. ఎవరికైతే భయభక్తి ఉండదో, ఎవరైతే మొరపెట్టారో ఆ దేశం ఏమైపోద్దంట? నశించిపోతుంది అని రాసి మీకా గ్రంథం. దేశ నివాసులు చేసిన పాపమును బట్టి దేశము పాడైపోతుంది. దేశ నివాసం చేస్తున్న పాపం ఏంటి అంటే వాళ్ళు దుష్టత్వాన్ని వదిలిపెట్టడం లేదు. అక్రమాన్ని, అన్యాయాన్ని చేయకూడదు వదిలిపెట్టడం లేదు. మేము చేస్తాం, ఏం జరుగుతుంది అని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగినా కూడా మనం ఏమి చెప్పలేం. కారణం ఏంటంటే చెప్పి 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 దేవుడు ఇర్మియా గ్రంథంలో అంటాడు, పెందలకడనే లేచి నేను మీకు బుద్ధి చెప్పి ప్రవక్తలను పంపిస్తే 20 సంవత్సరాలు పంపించాడండి. 1 సంవత్సరం కాదు, 20 సంవత్సరాలు చెప్పాడు. కానీ వాళ్ళు ఏం కాలేదంట? వినలేదు. మళ్ళీ ఏం చేశారు? కొట్టారు, జైల్లో పెట్టారు, బురదలో దింపారు. దేవుడు ఎక్కడ ఎప్పుడు చెప్పాడు రా అని చెంపల మీద కొట్టారు. సేవకుల్ని కొట్టారండి, యాజకుల్ని కొట్టారండి, ప్రవక్తలను కొట్టారండి. ఏది మంచి చెప్తుంటే చివరికి ఏమైంది? సిద్కియా కళ్ళు ఉడబీకి పిల్లల్ని చంపేసి బబులోను రాజ్యానికి తీసుకుని పోయారు. రాజు కూడా వెళ్ళా. యథా రాజా తథా ప్రజ అంటారు. తల్లిదండ్రులు సరిగా లేకపోతే పిల్లలు సరిగా ఉండరు, సేవకుడు సరిగా లేకపోతే సంఘం సరిగా ఉండదు. ఏదైనా అంతే. మీరు ఇప్పుడు మంచం చూస్తారు. మంచాన్ని చూడండి, కూసం అంటారు వాటిని. ఆ కూసాలు సరిగా కరెక్ట్గా సైజు ప్రకారం తీస్తేనే మంచం ఏం కాకుండా ఉంటుంది? కదలకుండా ఉంటుంది. కూసం కొంచెం లూజ్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం చిన్నప్పుడు? కిర్రు మంచము. కిర్రు మంచాలి. ఏమైపోయినాయి? కొన్ని సంవత్సరాలకి కూసాలు లూజ్ అవుతాయి. కానీ నువ్వు తయారు చేసేటప్పుడే కూసాన్ని కనుక కొంచెం లూజ్గా, కొంచెం ఎంత నూలు అంటారు దాన్ని, నూలు వార కనుక నువ్వు కనుక లూజ్ చేస్తే మంచం త్వరగా పాడైపోతుంది. అలాగా దేవుళ్ళలోకి వచ్చిన నీవు కొంచెం లూజ్ ఇస్తే ఏమైపోతావు? నీ జీవితం లూజ్ అయిపోతుంది. ఎలాగుంటుందంట మంచం? కిర్రు అంటుందంట. అలాగే కుటుంబం ఎలాగుంటుంది? ఏమండి? కీస్ అంటుందంట. కాబట్టి ఏం వదిలిపెట్టాలి? చెప్పండి అమ్మా, రాసిందిగా. ఏం వదిలిపెట్టాలి? అసలు చెప్పడానికి అంత బాధగా ఉంది. ఎందుకంటే అదంతే అంత ప్రేమ. దుష్టత్వం అంటే అంత ప్రేమ కాబట్టి సాతాను ఊరుకోడు. ఆ మాట అనబాకు అంటూ ఉంటుంది. అది ఏం వదిలిపెట్టాలి? గట్టిగా చెప్పండి. వదిలిపెడతారా? అసలు చూడండి, వదిలిపెడతారంటే ఒక్కడు మాట్లాడట్లా. ఎందుకంటే ఎవరికి బానిసలు మీరు? సాతానికి బానిస.
దేవుడికి బానిసలైతే దుష్టత్వం చేయం, దుష్టత్వం చూడం, దుష్టత్వం చేయడానికి ఆశపడం అని చెప్పాలి. అలా చెప్పట్లేదు అంటే మీ జనకుడు యోహాను రాసిన సువార్తలో అంటాడు, మీ జనకుడు ఎవరయ్యా అంటే ఏమంటే సాతాను అబద్ధీకుడు, అబద్ధములనే మాట్లాడతాడు తప్ప నిజాలు మాట్లాడాడు. కాబట్టి ఒకవేళ నీవు కనుక అబద్ధాలు మాట్లాడే వ్యక్తిగా ఉంటే మొహమాటం ఎప్పుడున్నా అది పాపమే. మొహమాటం ఎప్పుడున్నా అది పాపమే. మీరు అనుకోవచ్చు మొహమాటంతోనే ప్రవర్తించేవాళ్ళు భూమి మీద 99.5% ఉంటారు. అంటే 100లో 1% కూడా ఉండరంట. అంటే ఒక్కళ్ళు కూడా మొహమాటం పడకుండా మాట్లాడే తత్వం ఉండదట. చెప్పరు, మొహమాటాలు ఎక్కువ, చెబితే ఏమనుకుంటారు. కాబట్టి దుష్టత్వాన్ని విడవని వాళ్ళంతా కూడా మొహమాటంగానే మాట్లాడతారు. దుష్టత్వాన్ని విడిచిన వాళ్ళు మాత్రమే మొహమాటం లేకుండా మాట్లాడతారు. మార్క్స్ వార్తలో ప్రభువారు గురించి చెప్తూ శాస్త్రులు పరిశీలి ఒక మాట అన్నారు, ఏమని, నీవు మొహమాటం లేకుండా మాట్లాడేవాడవని మాకు తెలుసు. యేసు ప్రభువారు మొహమాటంతో మాట్లాడరు. శాస్త్రులు పరిశీలి తప్పు చేస్తే వాళ్ళని గద్దించాడు, రాజులు తప్పు చేస్తే రాజులను గద్దించాడు, శిష్యులు తప్పు చేస్తే శిష్యులను గద్దించాడు. మొహమాటం ఉండదు ఆయనకి. కానీ ఈ రోజుల్లో ఏమీ లేకపోయినా మొహమాటాలు చాలా ఎక్కువ మానవులకి. ఆలోచన చేయండి, దేన్ని విడిచిపెట్టాలి? మరి విడిచిపెడతామని తీర్మానం చేసుకుంటారా? చెప్పండి, ఎవరన్నా మేము విడిచిపెడతామండి, ఇక నుంచి చేయమండి అని చేతులు ఎత్తండి చూద్దాం. ఎత్తట్లేదండి. ప్రభు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాం. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 12-13 వచనాలకు వద్దామండి. 12-13 వచనాలకు వస్తున్నాం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. దేన్ని వదిలిపెట్టాడు? చెప్పండి, దేన్ని వదిలిపెట్టాడు ఇతను? యోసేపు మంచి పొతీఫరు యొక్క భార్య, ప్యాలెస్లో ఉంటున్నాడు, పట్టు పరుపులు, తిన్నటువంటి ఏ ఆహారం కావాలంటే ఆహారం. ఏమండి, భర్త ఊర్లో లేడు, ప్యాలెస్, పెద్ద ప్యాలెస్, ఎవరు చూడరు. రాయ్యా అని పట్టుకుందంట. పట్టుకుంటే కుర్రోడైనటువంటి యోసేపు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాడు. దుష్టత్వానికి దూరంగా పారిపోయాడు, పాపం చేయకుండా పారిపోయాడు. అవకాశం వచ్చిందని అడ్వాంటేజ్ తీసుకోకుండా వెళ్ళిపోయాడు. చాలామంది అడ్వాంటేజ్ తీసుకుంటారు. అమ్మగారులు గుడ్డలు ఆరేస్తుంటే, పైన గుడ్డలు ఉతుకుతుంటే, ఏమండి చూడండి, కొట్టు దగ్గరికి వస్తూ కొనుక్కుంటుంటే రకరకాల వేషాలు వేసే ఆడపిల్లల్ని, మగపిల్లల్ని మనం చూస్తాం. దేవుని ప్రేమిస్తున్న మాటను మనము జ్ఞాపకము చేసుకుందాం. 28వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం. దేవుడు యాకోబుతో చెప్తా ఉన్నాడు. దేవుడు యాకోబుతో చెప్తా ఉన్నాడు, ఏమని, నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో చూసారా, నేను నీతో చెప్పినది జరిగేంత వరకు నేను నిన్ను విడవను. ఎవరిస్తారండి ఈ వాగ్దానం? మీ ఆయనన్నా నిన్ను విడిచిపెట్టిపోవచ్చు, మీ ఆవిడన్నా నిన్ను విడిచిపెట్టిపోవచ్చు, నీ పిల్లలు విడిచిపెట్టిపోవచ్చు. కానీ ఈయనేమంటున్నాడు, నేను చెప్పాను కదా, విడవను నిన్ను. విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను,
మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? మాట ఇచ్చిన దేవుడు నిన్ను ఇదే ఈ వాక్యంలో నుంచి వచ్చింది. ఇది మాట ఇచ్చిన దేవుడు నిన్ను విడువడు, నేను విడువను. దేవుడు విడవనని చెప్తుంటే మానవుడు విడిచిపెడతానని చెప్తున్నాడు. నేను విడుస్తాను, నువ్వు నన్ను చేయబట్టుకొని నడిపించినా సరే నేను విడుస్తాను. పిల్లలు చూడండి, కొంత నడక వచ్చిందనుకోండి, మనం కనుక బయటకు పట్టుకొని తీసుకెళ్ళిపోతే మన చెయ్యి విడిచిపెట్టుకొని పరిగెత్తాలని చూస్తారు. అమ్మా నాన్నలు బయటకు తీసుకొచ్చారు, అమ్మా నాన్నలతో ఉండాలని ఉండదు వాళ్ళకి. కుక్క పోతుంటే కుక్క వైపుకి, పిల్లి పోతుంటే పిల్లి వైపుకి, ఏమండి అలాగా ఏదో బోర్ల బండి వస్తే బోర్ల బండి వైపుకి మన చెయ్యి విడిచి వెళ్ళిపోతారు, కింద పడతారు, దెబ్బలు తగులుతాయి. ఇక చూడండి, రోడ్డు లేదు, షికారు లేదు, బొమ్మలు లేవు, ఇంటికి పోయి కుయ్యో మొర్రు అనుకుంటూ పిల్లలకి సపరేలు చేస్తూ కూర్చోవాలి. కారణం ఏంట్రా? చెయ్యి విడిచిపెట్టావు. ఎందుకు విడిచిపెట్టావు? మీ తల్లిదండ్రుల చేతులు విడిచిపెడతా ఉంటే నువ్వేం చేస్తావన్నా? ఫోన్ మాట్లాడుతూ ఉంది అమ్మగారు. పిల్లోడు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడన్న సంగతి కూడా మర్చిపోయింది. ఫోన్ ముఖ్యమైంది. ప్రియులారా, దేవుడు నిన్ను విడవనని చెప్తా ఉన్నాడు. ఆయన కాపాడు వాడు. దేవుని యొక్క ప్రేమలో 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. 12వ అధ్యాయం 1వ వచనం. దేన్ని విడిచిపెట్టమంటున్నాడు? నీ ఊరిని, నీ ఊరు విడిచిపెట్టాలి నువ్వు. నేను చెప్పే చోటకి వెళ్ళాలి. ఈ రోజున ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్తే ఎవరైనా వస్తారండి? చర్చికి రమ్మంటేనే రావట్లా. నువ్వు ఊరు విడిచిపెట్టి రమ్మంటే వస్తాం. అయినా విడిచిపెట్టేసేసి మొత్తం ఊరు, బంధువులు, అన్ని ఇల్లు వాకిళ్ళు అన్నీ విడిచిపెట్టి ఏదో కొంత తెచ్చుకొని వచ్చాడు అబ్రహాం గారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అలాగనక వస్తే నువ్వు నిన్ను గొప్ప జనంగా చేస్తా, ఆశీర్వదిస్తా. సరే, ఎన్ని వరాలు. మనం ఏదైతే విడిచిపెట్టకుండా ఇల్లు, భర్త, ఇల్లు, పిల్లలు, అన్నం, మాంసం, కూర, చేపలు అని నువ్వు తంటాలు పడుతూ వస్తున్నాక చేపలు రుద్దుతూ ఉంది అమ్మగారు. 11 గంటల దాకా రుద్దుతూనే ఉంటుంది. ఆమెను అనేటప్పటికి వస్తుంది. విడిచిపెట్టలా. రోజు తినే తిండి కదా, ఈరోజు ప్రభు యొక్క ఆహారం తిందాం, ప్రభు మాటలు విందాం, మంచిగా వెళ్ళి ప్రార్థన చేసుకొని పాటలు పాడి దేవుడు వాక్యాన్ని విందాం, గ్రహిద్దాం. ఈ ఆలోచనలు లేవు చాలామందికి. అపోస్తల కార్య గ్రంథము 7వ అధ్యాయము 3-4 వచనాల్లో, అపోస్తల కార్య గ్రంథం లూకా గారు రాశారండి ఇది. ఆయన చెప్తా ఉన్నాడు, చూసారా, అబ్రహాము ఊరును విడిచిపెట్టి వచ్చేస్తా ఉన్నాడు అని మనకు అపోస్తల కార్య గ్రంథంలో కూడా రాసింది. దేవుడు చెప్పినట్టుగా వచ్చాడు, అందుకే అతను ఆశీర్వదించబడ్డాడు. మనం దేవుడు చెప్పినట్టుగా రావడం లేదు, అందుకే ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. అబ్రహాము అలాగే ఇందాక పాపాన్ని విడిచిపెట్టినటువంటి యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఏమండి, జనములకు తండ్రిగా అబ్రహాం అయ్యాడు, విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. విడిచిపెట్టి వచ్చినప్పుడు చూడండి దేవుని యొక్క ప్రేమలో. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. ఎలీషా పొలంలో పనిచేస్తూ ఉన్నాడు.
చూసారా, పొలం దున్నుతున్నవాడు విడిచొచ్చాడంట. పిలవగానే ఏమన్నా తెలుసా? ఎలీషాకి ఏమన్నా బంధుత్వం ఉందా? చుట్టాలా? ఎవరో తెలియని వ్యక్తి ఒక అతను పిలిస్తే ఎలా వెళ్ళిపోయాడు? తెలిసిన వ్యక్తులం మేము నిన్ను పిలిస్తే ఎందుకు రావు? ఎడ్లను విడిచి, పొలమును విడిచి, వాళ్ళ ఊరు విడిచి, వాళ్ళ అమ్మానాన్నకి చెప్పి ఏలియా వెంట వెళ్ళిపోయాడు. ఏం దొరికింది అతనికి? రెండింతల ఆత్మ దొరికింది. ఏలియాకి మీద ఉన్న ఆత్మ కూడా ఎలీషా మీదకి వచ్చింది. మరి నీకే ఆత్మ వచ్చింది ఈ రోజున? ఎంతసేపు వెళ్ళిపోదాం, వాక్యమే వింటాంలే, వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? వెంట వెళ్ళాడండి ఎలీషా, ఏలియా వెంట. ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళాడండి. వెంబడించడం అంటారు దాన్ని. దేన్ని విడిస్తే రెండింతల ఆత్మ ఎలీషాకు వచ్చింది అంటే, తన ఆస్తిని, తన పొలాన్ని, తన ఎడ్లను, తన ఇంటిని, తన అమ్మానాన్నల్ని వదిలేసి వచ్చినప్పుడు రెండింతల ఆత్మ పొందినటువంటి వాడిగా ఎలీషా ఉన్నాడు. అలాంటి దీవెన కావాలా? దేన్ని విడిచిపెట్టాలో ఇంకా అర్థం కాలేదు నీకు? దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఏం విడిచిపెట్టిందండి ఇవా? దేనికి వచ్చిందావా? మరి నీళ్ళు తీసుకెళ్తుందా ఇప్పుడు? ఏం తీసుకెళ్తుంది చెప్పాలి త్వరగా. దేవుడు వాక్యం, దేవుడి మాటలు, నా గురించి చెప్పినటువంటి ఈయన మెస్సియా కాదా అని ఊర్లోకి పోయి చెప్పింది. నీళ్లు తీసుకెళ్లాల్సిన మనిషి సువార్త మోసుకెళ్ళింది. మనమైతే ఏం చేస్తాం? ఉండండి అయ్య గారు, ఇందాక నుంచి ఉన్నా నేను, నా వంతు వస్తే మీరు రమ్మంటారు, నీళ్ళు లేకపోతే మా ఆయన తిడతాడు, ఇంట్లో గుక్కడి నీళ్ళు లేవు మా పిల్లలకి తాగడానికి, నీకేం బాగానే చెబుతావు నువ్వు. అరే రే దేవుడు మాటలు విన్నటువంటి ఈమె కొండతో నీళ్లు తీసుకెళ్లాల్సిన ఈమె ఊర్లోకి చాలా దూరం మొత్త కొండని ఇక్కడ ఇడిచిపెట్టి పరిగెత్తుకుంటూ ఊర్లోకి పోతా ఉంది సువార్త పని చేయటానికి. కొండ అంటే పాపం, కొండ అంటే పాపం. పాపాన్ని విడిచిపెట్టామే, దేవుడు మాటలు తీసుకొని పోతా ఉంది. మరి నువ్వు దేన్ని విడిచిపెట్టావు? ఆలోచన చేయవలసిన కోత. లూకాసు వార్త 18వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 18:28. ఏమంటున్నారు? పేతురు ఏమంటున్నాడు? ఆస్తిపరుడు పేతురు. పొలాలు ఉన్నాయి, పడవలు ఉన్నాయి, దోణెలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. వాటి ఇదిగో మేమన్నిటినీ విడిచిపెట్టి నీతో వస్తున్నాం. చదవండి. దేన్ని పొందాలంటే దేన్ని విడిచిపెట్టాలో ఒక లిస్ట్ చెప్పేశాడు దేవుడు పేతురుతో. రే, దేన్ని విడిచిపెడితే నీకు నాతో పాటు ఉండేటువంటి అవకాశం ఇస్తాను. మేమేదో విడిచిపెట్టి వచ్చేసామని చెబుతున్నావే గొప్పలుగా, అది కాదు అని ప్రభువారు ఒక లిస్ట్ చెప్పారు. ఒక్క దాంట్లో పాస్ అవుతావా? ఒక అబ్బాయి బీటెక్ చదువుతూ ఉన్నాడు. ఆ కుమారుడు ప్రతి సంవత్సరం 5వ 10వ సబ్జెక్ట్స్ ఉంటాయి సెమిస్టర్స్ ప్రకారం. అయితే 3వ సంవత్సరంకి వచ్చాడు అబ్బాయి. ఏమిట్రా చదువుతున్నావు అంటే 3వ సంవత్సరం అండి అన్నాడు. మంచిదే నాన్న అని. సరే, తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి మనకు తెలుసు కాబట్టి అన్నాను. బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయన్న? 10 ఉన్నాయి అన్నాడు. 3వ సంవత్సరానికి 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అంటే 10 తప్పాడు. సరే, ఆ తల్లిదండ్రులతో నేను మాట్లాడి చెప్పాను, అమ్మ వీడికి పాస్ గాడు, వీడికి చదవడు కూడా, ఈ సంవత్సరంలోనే మానేస్తాడు వాడు,
అని చెప్తే ఆమె పోయి కొడుకు చెప్పింది. ఆయనేం పాస్టర్ అట్ట చెబుతాడు, చదువుకో పాస్ అవ్వాలి అని చెప్పాలి కానీ అంటే ఎరా పాస్టర్ గారు వచ్చి రాస్తారా పరీక్షలు, 10 పరీక్షలు రాస్తాడు ఆయన అని తల్లి చెప్పింది. అలా కాదు, దీవించాలే తప్ప ఇట్లా అంటాడా? ఆయన దేవుడు చెప్పింది చెప్పాడు, మంచిది, ఛాలెంజ్కి తీసుకొని చదువు మరి చేతనైతే. ప్రియులారా, ఆమె ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుందంట, అయ్యా సేవకుడు ఇలా చెప్పాడు, ఏంటి పొజిషన్? ప్రియులారా, 3వ సంవత్సరం 6 నెలల్లో 5 నెలల్లో అయింది బడి కాలేజీ. లవ్లో పడ్డాడు అయ్యగారు, చదువు బాయ్ సంకనాగిపోయింది. ప్రియులారా, ఆలోచించి ఇంతవరకు లేదు, చదువు ఆగిపోయింది. కదా ఏది చెప్తాడో దేవుడు అదే మనం చెప్తాం తప్ప నీ మీద కోపంతో చెప్పం మేము. మాకేం అవసరం అండి? నువ్వు నష్టపోతావంటే నాకేం అవసరం? నువ్వు బాగుపడతావంటే నాకు లాభం, నువ్వు చెడిపోతావంటే నాకు నష్టం. కాబట్టి ఉన్నదేదో చెప్పాలి తప్ప ఇంకొక పాస్టర్ గారి దగ్గరికి పోయి ఆ అబ్బాయి ప్రార్థన చేయించుకుంటే నాకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు, వచ్చే సంవత్సరానికి మొత్తం నీ కంప్లీట్ అయిపోతాయంట, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడని చెప్పేసి సబ్బు కళ్ళు మూసుకొని చేతుల పైకి ఎత్తి కిందకైతే నాకేం రూపాయి లేదు, వాడికి 1000 రూపాయలు ఇచ్చాడంట. నాకు రూపాయల, వాడికి 1000 రూపాయలు ఇచ్చాడంట. తర్వాత వాళ్ళ అమ్మ చెప్పాడు, పాస్టర్ గారు అట్ట దీవిచ్చాడు అనుకుంటున్నా, ఎంతసేపు ప్రార్థన చేశాడు అనుకుంటున్నా నా కోసం, కళ్ళు మూసుకొని మోకరించి చేతులెత్తి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడంటమ్మా, వచ్చే సంవత్సరానికి మొత్తం క్లియర్ అయిపోతాయండి. అరే అయ్యగారు ఈ సంవత్సరం మానేస్తాడని చెప్పారు కదా అని అంటే మన మాట పట్టించుకోవాలి. అంతే, 4-5 నెలలు అయింది అంతే, చదువు మానేశాం. ఆ 1000 రూపాయలు ఇచ్చిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఇటు చెప్పావేంటి, మరి నేనేంటి చదువు మానేసి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, పాస్ అవుతామని చెబుతావు కదా అని అడుగుతాడా? పోడు. బోని మన దగ్గరకు వస్తాడా? అయ్యగారు ఉన్నదేదో చెప్తున్నాడు కదా అని మన దగ్గరికి వస్తారా? రారు. అటు పోడు ఇటు రాడు. ఏమైపోతాడు? పోకుండా రాకుండా ఉంటే ఏమైపోతాడు? భ్రష్టుడైపోతాడు, అపవాదికి అప్పగించబడతాడు. పాపం అది, దుష్టత్వాన్ని వదిలిపెట్టడం లేదు. కాబట్టి ఇక్కడ సమరయ స్త్రీ తన పాపపు కొండను వదిలిపెట్టి, అలాగే పేతురు తనకున్న వాటినన్నింటినీ విడిచిపెట్టి దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. లూకాసు వార్తలోనే 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. 5వ అధ్యాయం 11వ వచనం, శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి వస్తున్నారట. చూసారా? వలలు, దోణెలు, పడవలు, చేపలు అన్నీ విడిచిపెట్టి రమ్మని ఆయన పిలవంగానే అన్నిటినీ సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంటారు. చూడండి, అట్లాగే 28వ వచనం కూడా చదవండి. చూసారా? సమస్తాన్ని విడిచి లేచి యేసు ప్రభువును వెంబడించిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మరి మనం దేన్ని విడిచిపెడుతున్నాం? అసలు విడిచిపెట్టాలనే ఆలోచన ఏమైనా కలిగిందా? దుష్టత్వాన్నే విడిచిపెట్టలేము అన్నట్టుగా బలవంతంగా చేతులెత్తారే. నీ భర్తను విడిచిపెట్టిరమ్మల్లా, నీ ఇల్లు విడిచిపెట్టిరమ్మల్లా, నీ ఆస్తిని విడిచిపెట్టిరమ్మల్లా, నీ గొడ్డు గోదాం విడిచిపెట్టిరమ్మట్లా, నీ ఉద్యోగం విడిచిపెట్టిరమ్మట్లా. ప్రభు సన్నిధికి సకాలంలో రండి అని అడుగుతాను. రాకపోవటమే దుష్టత్వం. దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేయమండి. నువ్వు మమ్మల్ని దుష్టులు అంటావా? రామ్ మేము చేసి రాకపోతే మానే అని. ఎవరికి నష్టం? చదువుకోకపోతే ఎవరికి నష్టం? ఫీజు కట్టాము, వాడు బడికి పోవట్లేదు, ఎవరికి నష్టం? కాలేజ్ అడికా? తల్లిదండ్రులకే నష్టం, నీకే నష్టం. కాబట్టి దేవుని ప్రేమించండి. బాప్తిజం తీసుకున్న తర్వాత నీ పద్ధతి మారిందా? నీ ఆలోచన మారిందా? నీ తలంపు మారిందా? నీ చూపు మారిందా? నీ మాట మారిందా? నీ నడక మారిందా?
దేవునికి ఇష్టంగా నడవడం అనేది నేర్చుకున్నావా? బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా నీలో మార్పు రాలేదే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అందరికీ తెలిసిన మాటలే. 2వ అధ్యాయం 5వ అధ్యాయం 17వ వచనం 2 కొరింథీ పత్రిక. కాబట్టి నువ్వు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏమైనా నూతనంగా మారావా? పాతవి గతించెను, సమస్తము ఏమైనాయండి కొత్తగా? సమస్తము అని రాశాడు అక్కడ. ఏం మారినాయి? ఏం విడిచిపెట్టావు నువ్వు? అన్నీ అలాగే ఉంచుకున్నావు కదా, ఏం మారలేదు కదా. బాప్తిజం తీసుకోకముందు ఎలాంటి బుద్ధి ఉందో ఇప్పుడు కూడా అదే బుద్ధి ఉంది కదా. నో చేంజ్ ఎట్ ఆల్. మార్పు అనేది లేదు. ఇక ఎవరు బిడ్డవు నువ్వు ఇప్పుడు? మార్పు లేకపోతే సాతాను బిడ్డవు. దేవుని ప్రేమించి మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. పేతురు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడితో, నేను అన్నీ విడిచిపెట్టి వచ్చాము. ఆ మాట వినండి, నా నిమిత్తము సువార్త నిమిత్తం. ఈరోజు నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి? సువార్త వినడానికేగా. మరి సువార్త నిమిత్తము నువ్వు ఇంటిని విడిచిపెట్టి త్వరపడి వచ్చావా? దేవుడు చెప్తాడు ఎలా రావాలంటే, నా నిమిత్తము సువార్త నిమిత్తము నువ్వు విడిచిపెట్టి రావాలి. ఏదో వదిలిపెట్టేశాను నేను అని నాతో చెబుతున్నావే పేతురు, దేనికోసం అని ప్రభు అని మాట్లాడు. చదవమ్మా. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు దూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీలో నిశ్చయం. దేనికి ప్రభువు పిలవంగా రావాలంటే చివరి మాట నిత్య జీవం పొందటానికి. హల్లెలూయా. మరి మనం దేనికి వచ్చాం? నిత్య జీవం వద్దా? ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి వారము మన ఉద్దేశం ఏంటంటే, ఇక ఇది లోకం కాదు, ఈ లోకం నాశనం అయిపోతుంది, లయమైపోతుంది. ఉండేది వాక్యమే, ఉండేది ప్రభువే, ఉండేది దేవుడే. కాబట్టి మనందరం ఎక్కడ ఉండాలి? ఆయన దగ్గర ఉండాలి. ఆయన దగ్గర ఉండాలంటే నీకు ఏ జీవం కావాలి? నిత్య జీవం కావాలి. ఈ జీవం కాదు అది. ఈ జీవం ఏ తల్లిదండ్రుల ద్వారా వచ్చింది నీకు. కానీ రక్షణ పొందినప్పుడు బలారాధన తీసుకుంటావే, దాన్ని ఏమన్నాడు? జీవాహారం. అది తిన్నవాడు ఎన్నటికీ కూడా మరణించడు అని రాశాడు. అంటే నిత్య జీవం అది. అలాంటి జీవం దగ్గరికి వస్తున్నటువంటి నీవు దేన్ని విడిచిపెట్టావు? దేన్ని విడిచిపెట్టాలనే ఆశ నీకు కలుగుతుంది? సువార్త నిమిత్తం. మధ్యలో ఒక మాట రాశాడు అక్కడ ఆ వాక్యంలో, హింస అని కూడా రాశాడు. చూసారా, హింస కూడా ఉంది. రాగానే నేను 5 స్టార్ హోటల్కి వెళ్ళి నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకోమని చెప్పడం అర్థమవుతుందా? మధ్యలో ఏముంది? హింస కూడా ఉంది. ఏంటంటే మీ చర్చికి వస్తే నాకు ఎన్ని తగాదాలు వస్తున్నాయి అన్నట్టక. అమ్మ, చర్చికి వచ్చిన తర్వాత వచ్చినాయా తగాదాలు? అంతకుముందే నీకు వాళ్ళకు వైరం ఉందా అని అడిగాడంటే సేవకుడు. ఉందిలే, బాప్తిజం తీసుకోకముందు కూడా మాతో మాట్లాడేది కాదు, గొడవ పడుతూనే ఉండేది. మరి నీ ప్రవర్తన ఏమన్నా చూపించావా? దేవుడి దగ్గరికి వచ్చావు కదా, ఇప్పుడు నీ ప్రవర్తన, ఆమెను అరుస్తున్నా, ఆమెను తిడుతున్నా, ఆమెను ఎగతాళి చేస్తున్నా, అసభ్యంగా మాట్లాడుతున్నా, నువ్వు దేవునికి స్తోత్రం అని ఏమైనా చెప్పగలుగుతున్నావా? అన్నావా నోటితో? అనలేదంటే నీలో ఏమున్నట్టు? దుష్టత్వం. ఎదురు మాట్లాడితే దుష్టత్వం. నా దగ్గర ఒక ఆయన 13 లక్షలు తీసుకున్నాడు, ₹2 13 lakhs వితౌట్ ఇంట్రెస్ట్. బ్యాంకులో వేసుకున్నా వస్తుంది సంవత్సరానికి నాకు ఒక ₹1,00,000 2 లక్షలు. ఎన్ని సంవత్సరాలు అయింది? కనీసం 15 ఏళ్ళు అయింది. రూపాయిల కాగితాలు లేవు, కాగితాలు కూడా లేవు.
ఏం చేయాలి? పోయి తగాదా వేసుకోవాలా? లే. ఎవరి పాదాలు పట్టుకున్నాం? ప్రభు పాదం. అయ్యా నీకు ఇష్టమైతే నేను పోయి తగాదా పెట్టుకోలే. పిల్లరా, ఆ ప్రార్థన దేవుడు విని ఆయన ద్వారా మరలా డబ్బుని 2-3 నెలల్లో మొత్తం ఇచ్చారు. వితౌట్ ఇంట్రెస్ట్. రూపాయి ఇంట్రెస్ట్ కూడా ఇలా. బ్యాంక్ ఇంట్రెస్ట్ రూపాయి కూడా ఇలా. అయితే ఏమన్నా మేము పాడైపోయామా, చెడిపోయామా, లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా వచ్చాయా మాకు? రావు. మేము దుష్టత్వాన్ని విడిచిపెట్టాము. లేకపోతే మాలో నుంచి ఏమొస్తాయో తెలుసా? బూతులు వస్తాయి, తగాదాలు వస్తాయి, కొట్లాట్లు, అరుపులు, కాళ్ళెత్తటాలు, చేతులెత్తటాలు, అని ఉయ్యటాలు, రకరకాలు వస్తాయి. దుష్టత్వము విడిచిపెట్టకపోతే ఇలాంటి లక్షణాలన్నీ వస్తాయి. మేము ఏమి అనలేదు, ఇవ్వమని కూడా అనలేదండి. చివరికి ప్రభు పాదాలు పట్టుకో 13 ఏళ్ళు అయిపోయింది అప్పటికి. దేవుడే సహాయం. మనం మంచితనంతో ఇచ్చాం, ఆ కుటుంబం నిలబడాలని ఇచ్చాం, కానీ నిలబడింది కుటుంబం. కానీ నాకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు. తర్వాత ఇచ్చారనుకోండి. కాబట్టి మనం దేన్ని విడిచిపెడితే ప్రభువుని సంపాదించుకోగలుగుతాం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దాన్ని విడిచిపెట్టి వచ్చా, దీన్ని విడిచిపెట్టా అని చెబుతున్నావు పేతురు. అది కాదు. నువ్వు దేనికి రావాలో తెలుసు? నాతో సువార్త నిమిత్తము, నా నిమిత్తము హింసపడుటకు రావాలి. ఆ లాస్ట్లో మాట చదువు, దాంట్లో ఉంది ఏమి? నిత్య జీవం. ఏమాట? నిత్య జీవం పొందాలంటే రా. వద్దనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి. ఏది కావాలో తెలుసుకోమని ప్రభువారు చెప్తా ఉన్నారు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7-8 వచనాలు. పౌలు దేన్ని విడిచిపెట్టాడు? అది సమస్తము నష్టముగా ఎంచుకొని దేవుని సేవ చేసి చివరికి హతసాక్షి అయిపోయి దేవుని రాజ్యంలోని పాలు పంపులు పొందినవాడు పౌలు. ఆస్తిపరుడు. అతనికి ఒక విద్యొచ్చు, డేరాలు కుట్టుకుంటాడు. ఏమండి, టెంట్లు అంటాం కదా, ఆ టెంట్లు అతికిస్తాడు. బాగా ఆస్తిపరుడు. పండగలు పబ్బాలు వచ్చినప్పుడు అన్నీ పౌల దగ్గరికే వెళ్తారు అందరూ, యాజకులు కూడా. అయ్యా మరి టెంట్లు వేసుకోవాలి, మరి ఇన్ని టెంట్లు కావాలి మాకు. ఇలా రాలేదు. ఎంతమంది వర్కర్స్ ఉండాలండి? పండుగలు వచ్చినప్పుడు టెంట్లు వేయాలంటే ఎంతమంది వర్కర్స్ ఉండాలి? కనీసం 100 మంది వర్కర్స్ వస్తుంది దగ్గర. 100 మంది వర్కర్స్ తీసుకొని వెళ్ళి వాటిన్నింటినీ వేసి వాళ్ళకి జీతాలు ఇస్తూ, అధికారుల దగ్గర నుంచి డబ్బు సంపాదిస్తూ, ధనవంతుడుగా ఉంటూ, పార్లమెంట్లో అతను ఒక మెంబర్గా ఉంటూ, పిల్లరా ధర్మశాస్త్రాన్ని ప్రేమించేటువంటి వ్యక్తి దేవుడు వైపు తిరిగి మారి సమస్తాన్ని వదిలిపెట్టి సేవ చేసినటువంటి భక్తుడు పౌలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో శిష్యులు ఏం విడిచిపెట్టారు? చదవండి. దేవుడు ముందేం చెప్పాడు? మనుషులు పట్టేవాళ్ళగా చేస్తాను రండి అన్నాడు. వీళ్ళు దేన్ని విడిచిపెట్టారు? ఇప్పుడు వలలు విడిచారు. వలలు అంటే సులువుగా చిక్కులు పెట్టు పాపములు. వలలో ఎవరు పడతారండి? చేపలు పడతారు. రకరకాల జలచరములు ఆ యొక్క వల్ల పడతాయి. వాటిని పట్టుకుంటుంటాడు. ప్రియులరా పనికొచ్చి తీసుకుంటాడు, పనికిరాని పారేస్తాడు. మళ్ళా వల అంటే భూమి మీద ఉన్నటువంటి అనేక వాటిని పట్టుకోవడానికి, పందుల్ని, కోతుల్ని, ఏనుగుల్ని,
పట్టుకోవడానికి వలలేస్తారు, కందకాలు తవ్వుతారు, కుందేళ్ళని తరుగుతారు. ఇటు నుంచి అటు తరిగితే అటుపక్క ఆల్రెడీ వల వేసి ఉంటుంది, అక్కడ ఒక 10 మంది పట్టుకొని ఉంటారు వాళ్ళని. ఈ ఎడ్డుకోవడం తెలియదు కాబట్టి అటు పరిగెత్తాయి, టక 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 అయ్యి వాళ్ళకి వెళ్ళిపోతాయి. వల మనుషులను చేజిక్కించుకుని ప్రాణాలు తీసేది. వాటిని వదిలిపెట్టండి, మనుషులను పట్టే జాలనుగా చేస్తా. అంటే జ్ఞానము కలిగిన వారిని, చదువుకున్న వారిని, ధనవంతులను, రాజులను నీకు నమస్కారం చేయించేటట్టు చేస్తాను రా అన్నాడు పేతురు. మనుషులను పట్టేవాళ్ళగా చేస్తాను రండి. ఎన్నాళ్ళని చేపలు పట్టుకొని బతుకుతారు? దేవుడి రాజ్యానికి వెళ్ళాలి కదా మీరు, రండి అని పిలుస్తా ఉన్నాడు. అలాగే 28వ వచనం కూడా చదవండి, 22 చదవండి. 22 ఎవరినండి? భూ సంబంధమైన తండ్రిని విడిచి పరసంబంధమైన తండ్రిని వెంబడిస్తున్నారు. హల్లెలూయా. భూ సంబంధమైన తండ్రిని విడిచిపెట్టి పరసంబంధమైన తండ్రి అయినటువంటి యేసుని వెంబడిస్తూ ఉన్నారు వెళ్ళి. మరి అలాంటి జీవితం, అలాంటి మనస్సు నీకు కలిగి ఉన్నదా? ఆలోచన చేయి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం చదవండి. 16, 14 చదవండి, త్వరగా చదవండి. 16, 14. ఎవరాత్మ విడిచిపోయిందండి? దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచిపెట్టిందండి, దురాత్మ వచ్చిందండి. మరి నీవు కూడా సరిగా నడవకపోతే దేవుడి ఆత్మని విడిచిపెట్టిపోయి ఏ ఆత్మ వస్తుంది? దురాత్మ వస్తుంది. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం. ప్రార్థన ఎలా చేయాలో రాస్తా ఉన్నాడు ఇక్కడ. 8:35. మరియు వారు నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఎలాగున శ్రమ పెట్టుట వలన వారి నామమును ఒప్పుకొని చివరిలో పాపములను విడిచి ప్రార్థన చేయమన్నాడు. పాపమును విడిచి సర్వతకు తిరిగి ప్రార్థన అది చేసిన ఎడల దేన్ని విడిచి ప్రార్థన చేయాలి? మరి మనం విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తే ఎలా వింటాడు దేవుడు? చేసే పనులన్నీ చండాల పనులే, పనికి మాలిన పనులే, విరుద్ధమైన పనులే, అసహించుకునే పనులే, చూడరాని పనులే, మాట్లాడకూడని పనులే, వెళ్ళకూడని స్థలాలే అన్నీ చేసి వచ్చి ప్రభువా ప్రభువా అని అంటే దేవుడు వింటాడా? అక్కడ రాయబడింది, పాపములు విడిచి ప్రార్థన చేస్తే. విడవకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడండి. 13వ అధ్యాయము 33వ వచనం. యెరోబాము దుర్మార్గతను విడవలేదు. ఏం విడిచిపెట్టలేదు? అతను దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు. ప్రభు రాజును చేసినా సరే, రాజరికంలో ఉన్నా సరే అతను ఏమి విడిచిపెట్టలేదంట? దుర్మార్గం. సరే, దాని గురించి చాలా హిస్టరీ ఉంది. సమయం ఏంటంటే విడిచిపెట్టుట. 2 దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. 6:26. ఏ స్థలము? మందిరం. ఏ స్థలం అది? మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే. మరి మనం ఎక్కడ చేస్తున్నాం? మందిరానికి వస్తున్నావా? ఖాళీ టైంలో ఏదన్నా అయ్యా ప్రార్థన చేసుకుంటాను తాళాలు ఏంటి అని అడుగుతున్నావా? మందిరం తట్టు తిరిగి ఒంటరిగానే చేసుకో ప్రార్థన, నీ పాపాన్ని ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో. నేను చాలాసార్లు చేశాను అలాగా. మందిరం కట్టకముందు నేను వెళుతున్న మందిరానికి ఒంటరిగా వెళ్ళిపోయి నాకు తనివి తీరా ప్రార్థన చేసుకొని వచ్చేవాడు, పులిపీఠం దగ్గర దాకా వెళ్ళి. అదొక ఆశ నాకు. నా పాపాలు దేవుడికి చెప్పుకుంటున్నాను, దేవుడు నా పాపాలు వింటున్నాడు, నాకు మేలు చేస్తాడు అని ఒక నమ్మకం నాకు. అల్లాటప్పాగా తిరిగేవాడిని కాదు. ఖాళీ దొరికితే బైబిల్ చదువుతా, ఖాళీ దొరికితే ప్రార్థన చేస్తా.
ఇప్పుడు కూడా అంతే. బైబిల్ ఎక్కువ చదువుకుంటారు, పుస్తకాలు ఎక్కువ చదువుతారు, రాసుకుంటా, ప్రార్థనా అంశాలు కూడా రాసుకుంటా. ఏమేమి ప్రార్థన చేయాలో, ఈ నెలలో ఏం చేయాలి, వచ్చే నెలలో ఏం చేయాలి, ఒక లిస్ట్ ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది నా దగ్గర. ఎందుకంటే నా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. నువ్వు ప్రేమించట్లేదు కాబట్టి నీకు షెడ్యూల్ అనేది లేదు. ప్రేమిస్తే షెడ్యూల్, బడికి వెళ్తే షెడ్యూల్ ఉంటుంది. ఏ పీరియడ్లో ఏ లెక్చరరు ఏ పాఠం చెప్తాడో షెడ్యూల్ ఉంటుంది. ఏ టయానికి బెల్లు కొట్టాలో షెడ్యూల్ ఉంటుంది. ఉద్యోగాలకి షెడ్యూల్ ఉంది, ట్రైన్కి షెడ్యూల్ ఉంది, బస్సులకు షెడ్యూల్ ఉంది. కానీ నీకే ప్రభు సన్నిధికి రావడానికి షెడ్యూల్ లేదు. దేవుని ప్రేమించవలసిందిగా కోరుతా ఉన్నాం. 2 రాజులు 17వ అధ్యాయము 13వ వచనం. 17-13 ఏం చేయాలి? దుర్మార్గములను విడిచిపెట్టి అది నేను ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు కట్టడలు చెప్పి మీ దగ్గరికి యాజకుల్ని పంపితే వారి మాట వినకుండా మీరు దుర్మార్గంగా నన్ను విడిచిపెట్టి నడుస్తారా? మీకు ఎన్ని ఇస్తే నేను అన్ని రకాలుగా. దేవుని ప్రేమిస్తున్న పిల్లలారా, 2 దినవృత్తాంతాలు 7:14 చదవండి. 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనం చివరిలో ఉంటుంది చూడండి. వారి పాపములను విడిచి నాకు గనక ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన విని ఏమండి వారిని వారి దేశంలో బాగు చేస్తాను. నెహెమ్యా గ్రంథం 9:35 చూడండి. ఏం విడిచిపెట్టాలి? నెహెమ్యా గ్రంథం 9:35 చదువు. 9:35 చెడు నడతలను విడిచి. మారు మనసు రావాలంటే ఏం విడిచిపెట్టాలి? చెడు నడతలను విడిచిపెట్టాలి. కానీ నువ్వు చెడు నడతలను విడవకుండా మారు మనసు ఎక్కడ వస్తుంది నీకు? ఆలోచించే. ప్రభు దగ్గరికి వచ్చాం, ఆశీర్వదించబడాలి. ఈ రోజున ఆరాధించే రోజు. అయితే నువ్వు ఆరాధించాలంటే నీలో చెడుతనం ఉండకూడదు, దుర్మార్గత ఉండకూడదు, అసహ్యత ఉండకూడదు. ఏమండి తీర్మానం చేసుకోవాలి నువ్వు ఈ రోజున. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 50వ వచనం. 14:50 మార్కు సువార్త. అప్పుడు అందరూ ఆయన్ని విడిచిపోయి ఏమైపోయారు? పారిపోయారంట. దేవుణ్ణి విడిచి పారిపోయారంట. ఎవరిని విడుస్తున్నావు నువ్వు ఈ రోజున? ఆలోచించి. మత్తయి సువార్త 23:23 చూడండి. ఇక్కడ ఇంకొక దాన్ని విడిచిపెట్టారు. మత్తయి సువార్త 23:23 విశ్వాసమును విడిచి దయా కనికరం విశ్వాసాన్ని విడిచిపెట్టారా మీరు? ఏవేవో చేస్తూ ఉన్నారు. కానుకలు ఇస్తున్నాం, ఊడుస్తున్నాం, తుడుస్తున్నాం, వండుతున్నాం, అయ్యగారికి దండాలు పెడుతున్నాం. అవి కాదురా. మీరు ఏం విడిచిపెట్టారంటే విశ్వాసాన్ని విడిచిపెట్టారు. దయా కనికరం కూడా విడిచిపెట్టేశారు. మీ నోట ఇష్టం వచ్చినట్టుగా మాటలు వస్తా ఉన్నాయి. దయ లేదు మీకు, కరుణ లేదు. దేవుని యొక్క ప్రేమలో ఇంకొక మాట మనం చదువుదాం. తెస్సలోనికీ మొదటి పత్రిక 1:9. 1:9 తెస్సలోనికీ మొదటి పత్రిక. దేన్ని విడిచిపెట్టాలో రాశాడు. విగ్రహములను విడిచి. అది చాలు సార్. మీ ఇంట్లో విగ్రహాలు లేవా? లేదు అన్నాడు చేతులు ఎత్తండి చూద్దాం. మా ఇంట్లో విగ్రహాలు లేవు. బంగారం ఉందా? బంగారం దేవుడి కన్నా గొప్ప నీకు. అదొక దేవుడు నీకు. పట్టు చీరలు ఏమంటే దేవుడి కన్నా గొప్ప. దుద్దులు, గాజులు
గొలుసులు, అబ్బో అవి విడిచిపెట్టిరా చూద్దాం. ఎవరిని విడిచిపెట్టావు? అదొక విగ్రహం నీకు, అదొక విగ్రహం. ఈ రోజున మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహం అండి. అప్పుడు గుర్తుపెట్టుకో. దేవుడిని ప్రేమించకుండా మనం ఈ లోకంలో దేన్ని ప్రేమించినా అది విగ్రహంగా మారుతుంది. అది నీకు నిత్య జీవం ఇవ్వదు, దేవుడి రాజ్యానికి అది తీసుకెళ్ళదు. నీ దగ్గర ఉన్న నగలు రేపు నువ్వు చచ్చిపోతే ఎగబడి కొడుకులో, భర్తలో, భార్యలో, ఏమండి కోడళ్ళలో, అల్లుళ్ళో వచ్చి పీక్కుపోతారు తప్ప కొట్లాడుకుంటారు దాని గురించి. ఆమె బతుకున్న రోజుల్లో గొలుసు నాకు ఇస్తానుంది, ఆ గాజులు నాకు ఇస్తానుంది, దుద్దులు నాయి, ఇల్లు నాది, కొట్టుకు చూస్తారు. ఈమె చచ్చిపోయిన తర్వాత ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఈమె యొక్క ధనమోహం, నగల మోహం, ఏమండి విగ్రహ మోహం, ఈమె సంపాదించుకున్నవన్నీ చివరికి ఎవరి పాలవుతాయో. తగాదాలు, కొట్లాట్లు, మరణాలు, అసహ్యాలు, మాట్లాడుకోపోవటాలు ఎన్ని జరుగుతాయో. అంటే ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు విడిపోతారు. గాజులంతరా మొత్తం కలిపిన కూడా 1,00,000 కాదు, గొలుసు తీసుకుందే అది ఎంత అనుకున్నా 5 లక్షలు. అది మనకేమో 1,00,000 ముఖాన్ని పడేసి 5 లక్షలు తీసుకుంది. యుద్ధులంతరా మహా అయితే 50,000 60,000. చూడు ఎట్ట తీసుకుంది. అరే ఎన్ని వదిలిపెట్టరా, అసలు చూడరా, ఆస్తి తీసుకుందిరా, ఇల్లు ₹1,00,00,000. ఏమైపోయారు పిల్లలు? నువ్వు సంపాదించిన ఆస్తి వల్ల కొట్టుకు చేస్తున్నారు, కలిసి ఉండటం లేదు, సమాధానం లేదు, దేవుడు లేడు, అందరు క్రైస్తవులే. మళ్ళా దేవుని ప్రేమిస్తున్నా ప్రేమిట్లారు విగ్రహములను విడిచి. హెబ్రీ 6:1 చదవండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని ప్రేమలో ఏం విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియలు, అంటే జీవము లేని వాటి గురించి విడిచిపెట్టాలి. దేవుని ప్రేమిస్తున్నటువంటి